ఇప్పటి వరకు మనం సంతూర్ మమ్మీల్నే చూసుంటాం. ఆయన ఒక స్టేజ్ దాటేసి సంతూర్ డాడీనే కాకుండా సంతూర్ తాతయ్య కూడా అయిపోయారు. మీ ప్రాపర్ ఎక్కడ అసలు? కాకినాడ డిస్ట్రిక్ట్ పెద్దాపురం అండి. 18కి మ్యారేజ్ అయిందండి. పెళ్లి చేసే టైంకి 14 అండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అని? లవ్ గురించి థాట్ కూడా రాకముందే చేస్తే. పాపకి సంబంధించి ఏదో ఒక ఎమోషనల్ వీడియో పెట్టారు. పాప పుడుతుంది అని చెప్పారు. డాక్టర్ గారు బయటకు వచ్చి బాబు పుట్టాడని చెప్పారు. మోనిత గారు ఏమన్నా మీకు రిలేటివా? మోనిత అంటే ఎవరో అనుకోవద్దండి, శోభా శెట్టి గారు. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత నెగిటివ్ వచ్చేసింది కదా, మొత్తం ఓల్డ్ అందరూ కూడా తనని టార్గెట్ చేసి హేట్ చేసినా నేను మాత్రం తను ఎప్పటికీ హేట్ చేయను. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎప్పుడైనా కలిసారా? సో చూసి నాకు ఏడుపు వచ్చేసింది చాలా. మనకు ఫేవరెట్ హీరో లాగా ఎవరైనా ఉంటారు కదా? నాకైతే చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం అండి. ఫ్యూచర్ లో మీ పాప లవ్ మ్యారేజ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? క్రేజీ మెసేజెస్ ఏమైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ప్రపోజల్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ప్రపోజల్స్ తాతన అయిపోయాక ప్రపోజల్స్ వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? కొంతమంది అయితే అన్ని పిల్లలు అయి ఉండొచ్చు, అలాగా కావాలని. ఇక జీవితంలో ఇది మర్చిపోలేనని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పాపకి డెంగ్యూ వచ్చిన కొత్త అండి. డెంగ్యూకి మందులు లేవడం సరిగా. ఇది డెంగ్యూ అమ్మ, ఇది అర్జెంట్గా ఇక్కడ ఎక్కడ మందులు లేవు. పాపకి ఏమైనా అయితే మాత్రం నేను కూడా చనిపోతాను డిసైడ్ అయిపోయానండి. పెద్ద పాపను మాత్రం మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి నేను ఇంకా బాగా. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇప్పటి వరకు మనం సంతూర్ మమ్మీల్నే చూసుంటాం, అది కూడా రీల్స్లోనో లేకపోతే యాడ్స్లోనో ఎక్కడో చూసుంటాం. బయట రియాలిటీలో చాలా తక్కువ మంది ఉంటారు. బట్ సంతూర్ డాడీని ఇప్పటి వరకు నేనైతే చూసుండలేదో, మీరు చూసారేమో. అలాంటి సంతూర్ డాడీనే ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. సంతూర్ డాడీ అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న మనిషి ఆయన. అండ్ ఆయన ఒక స్టేజ్ దాటేసి సంతూర్ డాడీనే కాకుండా సంతూర్ తాతయ్య కూడా అయిపోయారు. సో ఆయనే మరెవరో కాదు, చిన్న గారు, అలాగే వాళ్ళ అమ్మాయి అక్షిత గారు. ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను ఇందాక మాట్లాడినట్టు సంతూర్ డాడీయే ఒక స్టేజ్ అంటే దాన్ని దాటేసి మీరు సంతూర్ తాతయ్య కూడా అయిపోయారు. అవునండి. అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో నేను చూసినంత వరకు అయితే సంతూర్ డాడీ అనేది ఒక పదం అయితే, లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి సంతూర్ తాతయ్య అని కూడా వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంతేనండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మాటలు లేవండి. మాటలే లేవండి ఇంకా. ఓకే, ఫస్ట్ చిన్న గారు చూసారా? నిజం చెప్పాలంటే ఈయన పేరు కూడా చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న ఏ ఒక్క మనిషికి ఈయన పేరేంటో తెలియదు. నేనే ఇప్పుడు పరిచయం చేశాను, ఆయన పేరు చిన్న అని. నిజంగా మీ పేరు అసలు పేరే చిన్నానా? పైలి చిన్న, ఇంటి పేరు పైలి అండి. మేము చిన్న అండి నా పేరు. పైలి అనేది ఇంటి పేరు, చిన్న అనేది అసలు పేరు. అంటే చాలా మందికి ముద్దు పేరు చిన్న అని ఉంటుంది కదా, మీకు అసలు పేరే చిన్న. నేను లాస్ట్ పుట్టాను మా ఇంట్లోనే, అందుకని చిన్న అని పెట్టేశారు. ఓకే, అసలు చిన్న గారు మీ ప్రాపర్ ఎక్కడ అసలు? కాకినాడ డిస్ట్రిక్ట్ పెద్దాపురం అండి. అక్కడేనండి, హౌస్ కూడా అక్కడే మాది. ఇంకా మా మ్యారేజ్ కూడా ఇంకా లోకల్ అమ్మాయిని, మా మేనత్త గారు అమ్మాయినే చేసుకున్నానండి. నాకు 18కి మ్యారేజ్ అయిందండి. ఆవిడకి వచ్చి 14 అండి. అప్పుడు పెళ్లి చేసే టైంకి ఆవిడకి 14 అండి, నాకేమో 18. అయితే మా నాన్నగారు ఎప్పుడో చూసారట అమ్మాయిని చిన్నప్పుడు. చూసి అనంత చేసుకుంటే నేను మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటాను, మా చిన్నోడికి నువ్వు ఎవరికే మాట ఇవ్వకని చెప్పారట. ఆ అమ్మాయి మెచ్యూర్ అయిన వెంటనే, అన్నయ్య నువ్వు చెప్పావు కదా మరి మెచ్యూర్ అయింది మా అమ్మాయి, నువ్వు చిన్న కోళ్ళని చేసుకుంటాను అన్నావు కదా మరి చేసుకోమని చెప్పి అడిగింది ఆవిడ. అడిగితే సరే అమ్మ చేసుకుంటానని చెప్పేసి నాకు కాయపరిస్తారు. అప్పుడు నేను వద్దన్నాను అసలు. యాక్చువల్గా మా చెల్లికి అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. చెల్లికి అవ్వకుండా నాకేంటున్నానా, చెల్లికి అయిపోయిన తర్వాత చేతికి కానీ మ్యారేజ్ నేను అప్పుడు చేసుకుంటానంటే లేదు చేసుకో,
నువ్వు ఆల్రెడీ సెటిల్ అయిపోయావు కదా లైఫ్లోనే అక్కడే చేసుకోమని చెప్పారు. నేనైతే 10th ఆపేసానండి చదువు. నాన్నగారు బిజినెస్ చికెన్ షాపే, అది కంటిన్యూ. ఎందుకు 10th వరకు ఆపేశారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు కూడా వెళ్ళి హెల్ప్ చేయడం అది అలవాటు షాప్ దగ్గర. ఇంకా నాకు మైండ్ అటువైపు డైవర్ట్ అయిపోయింది, చదువు మీద లేదు. ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసి నేను ఈ బిజినెస్లోకి దిగిపోయాను. అంటే చదువు అవ్వలేదు? లేదండి, ఇంకా వ్యాపారం మీదకి వచ్చిందండి మొత్తం. ఇంకా షాప్ చూసుకుంటుంటే ఇంకా 2 years అయిపోయింది. అప్పటికి అయిపోయిన తర్వాత నాన్నగారు ఇంకా మ్యారేజ్ చేసేద్దాం అని చెప్పేసి చేస్తారండి. మా మాట ఆలకించలేదు, వద్దన్నా సరే చేసుకోమని చెప్పారు, చేసుకున్నామండి. తర్వాత 2 yearsకి పెద్ద పాప పుట్టేసింది, ఇంకో 2 yearsకి ఈ పాప పుట్టేసింది. అంతే అండి కటింగ్. అంటే చాలా మందికి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఒక చిన్న డౌట్ కూడా ఉండిపోయింది. చాలా మంది కామెంట్లు కూడా అలా పెడుతుంటారండి. అందులోనే అందరికీ చెప్తున్నాను, మరి నాదైతే అరేంజ్డ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్. అంటే ఆ ఏజ్ లో మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారని చాలా మంది ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. అవునవునండి. డెఫినెట్లీ లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుందేమో, ఇంట్లో ఒప్పించి ఆ టైంలో ఏమైనా పెళ్లి చేసేసుకున్నారేమో అని. ఏమోండి, ఒకవేళ ఇంకా ఏజ్ వదిలేస్తే ఏమో లవ్ చేద్దానేమో అండి. నాకు లవ్ గురించి థాట్ కూడా రాకముందే చేస్తే వదిలేస్తే లవ్ మ్యారేజ్ ఏమో చేసుకుందనేమో తెలియదు. ఇన్కేస్ అప్పటికి నాకు లవ్ మీద ఒక ఐడియా కూడా లేదు, అప్పుడే చేస్తారు. ఇంకా మా ఆవిడతో అన్ని లవ్ అండి ఇంకా. కానీ చాలా మంచిదండి మా ఆవిడ, అన్ని విడుదలకు కూడా నాకు సపోర్టివ్ గా మొత్తం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఏం బాధ ఉన్నా ఇంకా నేను ఆవిడతో షేర్ చేసుకుంటే నాకు తేలికైపోద్ది. చాలా మంచిదండి. 18 yearsకి పెళ్ళంటే నాకు తెలిసినంత వరకు మీ తోటి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి పాప అప్పుడు అది కూడా తెలిసి ఉండదు. మరి మీరు చెప్పారా మీ ఫ్రెండ్స్ కి? అసలు ఏడిపిస్తారు కదా చాలా. నాకే సజెస్ట్ చెప్పలేదండి అప్పుడు 18 మ్యారేజ్ అని చెప్పి. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చేసుకొని వాళ్ళకి LKG పిల్లలు, UKG పిల్లలు, 2nd class ఆ ఏజ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బర్త్డేకి పిలుస్తుంటే నాకు సిగ్గేస్తుంది. వీళ్ళ పెళ్ళికి పిలిస్తే నా పెళ్లి పిలిచి పెళ్లికి పిలిస్తే అందరూ నవ్వుకున్నారండి. మా పిల్లలేమో LKG UKG 1st class చదువుతుంటే నీ పిల్లకి పెళ్లి చేస్తావు అప్పుడే అని చెప్పి, ఒక కంగారు పడకరా బాబు, త్వరలో ఇంకా నీకు ఇంకొకటి కూడా చెప్తానని చెప్పేసి దీనికి కూడా చెప్పాను. బాగా పుట్టాడని మనవడు. దానికి కూడా ఆశ్చర్యపోయారు అందరూ. ఇంకా మీరు అప్పుడు పెళ్లి చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అందరు ఈ టైంలో పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళకి గట్టిగా ఉంటే ఒక 5th class పిల్లలు ఉన్నారు అంతే అండి. నాకైతే పిల్లలు డిగ్రీలు కూడా అయిపోయి. ఓకే, మీ పెద్ద పాపకి పెళ్లి చేసేసారు అంటే మీరే 18 yearsకి చేసుకున్నారు. మళ్ళీ మీ పెద్ద పాపకు కూడా అంత తొందరగా ఎందుకు చేస్తారు? 20 వచ్చినాయి కదని చేస్తానండి. ఇంకా మంచి సంబంధం వచ్చింది, అల్లుడు మంచోడు, చాలా మంచోడు అండి మా అల్లుడు కూడానే. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి, పాపం చాలా బాగా చూసుకుంటారండి. అవన్నీ ఎంక్వైరీ చేసుకుని మనకి అంతా ఓకే అండి. వాళ్ళు కూడా మోతిపర్లేనండి ఉన్న వాళ్ళే, ఇంకా చూసుకోక్కర్లేదు. పిల్లలకి కొద్దిగా అమాయకురాలు టైప్ అండి మా పెద్దమ్మాయి. ఏం తెలియదు సరిగాని కొద్దిగా అమాయకం టైప్. అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఇచ్చి చేస్తామండి. కానీ మీ చిన్న పిల్ల మాత్రం బాగా అల్లరి పిల్ల బాబా, ఏంటి చూసుకోక్కర్లేదండి. ఈ అమ్మాయి గురించి భయం ఉండక్కర్లేదండి. అల్లుడు ఏం చేస్తూ ఉంటారు? అల్లుడు ఫార్మర్ అండి, పౌల్ట్రీ కూడా ఉంది. 10,000 కోళ్ళు పంచి బయటకు పంపించేస్తుంటాడు ఎక్స్పోర్ట్. అర్థం కాలేదు. కోళ్ళు ఉంటాయి కదండి బర్డ్స్, చిన్న పిల్లల్ని పెద్దాటిని చేసి బ్రాయిలర్ కింద కంపెనీ వాళ్ళు తీసుకుపోతుంటారు అన్నమాట. అలాగే 15,000 బ్యాచ్ పెంచుతుంటాడు. షెడ్లు అనేది ఎట్లా అంటారు దాన్ని, పొలంలో. వాళ్ళకి మొత్తం 5 ఎకరాల పొలం ఉందండి, 3 అబ్బాయిలు. అందులోనే పౌల్ట్రీ వేసుకొని అవి ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు అన్నమాట. అవి ప్లస్ మళ్ళీ ఇదేంటారు వ్యవసాయం కూడా చేస్తాడు. వ్యవసాయం కూడా చేస్తారు, ఇటు వ్యాపారం కూడా చేస్తారు. మీ అమ్మాయి ఏమి చెప్పలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు? నాకు ఇప్పుడే డిగ్రీతో ఆపేసిందండి. ఆపేసి ఇంక ఇంటి దగ్గర ఉంది, మ్యాచ్ మంచిదమ్మా మరి చేసుకుంటే బాగుంటుంది అంటే మా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పదండి. నేనేమంటే అదే పాపం ఒప్పుకుంది పాపం, వెంటనే చేసామండి. అంటే మీకేమన్నా ఇబ్బంది అనిపించిందా స్టార్టింగ్ స్టేజ్ లో? ఇబ్బంది అంటే కొద్దిగా ఇద్దరం మధ్య అవగాహన రావడానికి కొద్దిగా టైం పట్టిందండి. కొట్టుకునే వాళ్ళని కాదులేండి, కొద్దిగా అవగాహన తక్కువ. కొట్టుకునే వాళ్ళని కాదు, మామూలుగా కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చి అంతేండి. కానీ మామూలేనండి. తర్వాత 1 month ఉన్నాం అంతేండి. అలా కొద్దిగా ఇబ్బంది, కానీ తర్వాత మామూలు అయిపోయాం. అంటే నార్మల్ గా గొడవలు అనేవి చిన్న కామన్ అండి. బాగా పెద్ద అయితే జరగలేదు? జరగవండి, ఇప్పటికీ జరగలేదండి. ఇప్పుడు జరగలేదు. ఇంట్లో డామినేషన్ ఎవరిది అయి ఉంటుంది? డామినేషన్ అంటే అడగండి, పాపని అడగండి. మీ మాటే. ఎవరు ఎదురు చెప్పారు అసలు? చెప్పరండి. మీ పాప, చిన్న పాప నిజంగానే అల్లరి పిల్ల అని బాగా అర్థం అవుతుంది. మీ పాపకు కూడా అంతేనా? తొందరలో పెళ్లి చేసేస్తాను, గ్యాప్ ఇస్తానండి. ఎందుకు ఆ పాపకి ఈ పాపకి? అంటే ఇద్దరు ఒకేసారి పంపిస్తే నాకు బోర్ అయిపోద్ది కదండి, అందుకని దగ్గర ఉంచుకుంటాను నా దగ్గర. 4 years తర్వాత చేస్తానండి. 4 years ఉంచుకుంటారు? అమ్మో, నీకు 4 years హ్యాపీ. దాని తర్వాత ఏమో ఆలోచించవచ్చు.
అంతేనా? ఓకే. అంటే ఈ వీడియో విషయానికి వచ్చేస్తే చూసుకుంటే అది జస్ట్ నార్మల్గా మీరు మీ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అది ఫొటోస్ పెట్టారు. అది తీరా చూస్తే కొట్టుకుంటూ మీమ్స్ దాని మీద ఒక 1 మిలియన్ 1.3 మిలియన్ వ్యూస్ చాలా వరకు వెళ్ళిపోయారు, మొత్తం వైరల్ అయ్యారు కదా. అంటే ఎలా అనిపించింది? అంటే మీరు అంటే వైరల్ అవుదామని పెట్టారా, లేకపోతే నార్మల్ గా మీ అంతటా ఏదో టైం పాస్ కి పెట్టుకున్నారా? టైం పాస్ కి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు మొబైల్లో ఉన్నాయనుకోండి, అవి మొబైల్ మార్చేస్తే పోతున్నాయి అవి. ఇది ఎలా కంటే అంటే మనకి మొబైల్ మార్చినా సరే అందులో ఇన్స్టాగ్రామ్లో మనం లాగిన్ అయిపోతే మళ్ళీ మొత్తం అన్ని వచ్చేస్తాయి కదండి. ఆ ఉద్దేశంతో నేను మొత్తం మా ఫ్యామిలీకి సంబంధించి ఏంటి అందులో పెట్టుకుంటాను అనమాట, స్వీట్ మెమరీస్ అన్ని. ఇంకా అందుకని చెప్పి అందులో పెట్టుకున్నాను. ఓకే. ఓహో, గ్యాలరీలో ఉంటే ఫొటోస్ పోతాయని జస్ట్ నార్మల్గా అలా పెట్టానండి. ఇంకా నయం మీరు మెన్షన్ చేశారు నా కూతురు నా అల్లుడు అని, లేకపోతే కనీసం ఎవరి కూతురో ఎవరు అల్లుడో కూడా తెలియనంత డైలమాలో ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే మీ అల్లుడు మీరు జస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీరే కొంచెం ఎంగుగా కనిపించారు ఒక్కసారిగా. మీ అల్లుడు అంటారా ఏమైనా? ఏమంటండి, అదే చాలా క్లోజ్ గా ఉంటాడు మా అల్లుడు కూడా, ఫ్రెండ్ లాగా ఉంటాడు. నా కొడుకు లేని లోటు నువ్వే తీర్చాలని చెప్తే అలాగే అంటాడు. ఓకే. మీ ఊర్లో రియాక్షన్ ఏంటి నార్మల్ గా? మా ఊర్లో అందరికీ ఏం పెద్ద క్యాజువల్ గానే తీసుకుంటారు, పెద్ద ఏమి ఉండదు కదా వాళ్ళకి. ఇప్పుడు చూసి వాళ్ళే కదా. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా అందరూ అనేవారు, ఏంటి మీ డాడీ కాదు కదా మీ అన్నయ్య కదా అనేసి అనేవారు చిన్నప్పటి నుంచి కూడా. లేదు మా డాడీ అంటే అసలు ఎవరు నమ్మేవారు, కట్టి ఇచ్చేసన్నా లేదంటే మా ఫ్రెండ్స్ అన్నా డైరెక్ట్ గా తీసుకెళ్ళి అప్పుడు పరిచయం చేస్తే అప్పుడు నమ్మేవారు. సో ఇలా ఇన్స్టాగ్రామ్ లో ఇలా వైరల్ అవ్వడం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ లైట్ మాకు తెలుసు కదా ఇది ఆల్రెడీ అనేసి అంటున్నారు. అంటే నార్మల్ గా మీ మీద ఫస్ట్ మేము వచ్చింది కదా, అంటే ఒకళ్ళు చూసిన తర్వాత ఇంకొకరు స్టార్ట్ చేస్తారు కదా. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఏమైనా భయం వేసిందా? ఓయమ్మో ఫస్ట్ మేము రాగానే నాకు తెలిసిన ఒక బ్రదర్ నాకు వాట్సాప్లో సెండ్ చేశారు, ఏంటి మా ఫోటో ఉంది ఏంటి అనేసి నేను క్లిక్ చేశాను. సో అది అలా మేము రాగానే నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను, ఎందుకంటే నాకు మా అక్కకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మేమే ఎప్పుడైనా పాపులర్ అవుతామేమో అనుకున్నాం, కానీ డాడీ వాళ్ళు ఎలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. సో అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఒకసారి మా డాడీకి చూపిస్తే డాడీ ఏమన్నారంటే, బాబోయ్ నన్ను ఎవరో ట్రోల్ చేస్తారు, నేను ఎవరిని ఏం చేయలేదు కదా, నేను ఎవరిని ఏమనలేదు కదా, నాది ఎందుకు పెట్టారు వీళ్ళు అనేసి అన్నారు. అప్పుడు నేను డాడీ అది ఏమీ ట్రోల్ కాదు, అది మేము మన మీద మంచి పాజిటివ్గా పెట్టారు, మీరు చాలా యంగ్గా ఉన్నారని పెట్టారంటే అమ్మాయి అనేసి తర్వాత అన్నారు. అంటే భయపడ్డారా? భయపడ్డాను. ఎక్కడైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ తీసేయమంటారో అని చెప్పేసి నేను భయపడ్డాను అన్నమాట, ఇంట్లో ట్రోల్స్ అయ్యి వస్తాను. ఇంకొక దాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. లిటరలీ ఒక 10-12 ఈజీగా వచ్చినాయి కదా, ఒక్కొక్కటి 4 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ ఈజీగా వెళ్ళిపోయినాయి. అంటే మీ స్కూల్ అండ్ కాలేజెస్ లో కూడా ఆయన్ని మీ అన్నయ్యనే అంటారు, ఇప్పటికీ కూడా అలాగే అంటారు. ఇప్పుడు డిగ్రీలో కూడా అలాగే అంటారు, మీ బ్రదర్ కదా అంటారు, కాదు మా డాడీ అని చెప్తాను, అందరూ ఆయన కూడా అలాగా చూస్తారు. అంటే మీ డాడీకి వాళ్ళ డాడీకి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది కూడా. నేనే కొన్నిసార్లు ఇలా చూసి, అంటే ఎవరైనా ఫాదర్స్ చూసి మా డాడీని చూసి అనుకుంటాను గ్రేట్. మీ డైట్ ఏంటండి అసలు? నార్మల్ గా ఏం తింటారు అసలు మీరు? మార్నింగ్ అయితే ఏది పెడితే తినేస్తానండి, ఇంకా దాని డైట్ ఏం లేదు. నైట్ మాత్రం గ్లాస్ పాలు తాగుతానండి, పసుపు కలిపి. ఫుడ్ తినండి ఇంకా రోజు నైట్ అంతేనా? డైలీ అంతేనండి. ఓకే. నార్మల్ గా ఇన్ని ఇయర్స్ గ్యాప్ లో ఎవరికైనా కొంచెమైనా ఒళ్ళు వస్తుంది కదా, మీరు కనీసం ఒళ్ళు కూడా రాకుండా మెయింటైన్ చేస్తున్నారు కదా, అందుకని అడుగుతున్నా. లేదండి, అదొకటేనండి, ఇంకేం చేయనండి. ఇంకా వాకింగ్కి వెళ్ళివ్వండి మానేసానండి, చాలా కాలం అయింది మానేసి. ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మానేసానండి వాకింగ్. ఓకే. మీరేం వర్క్ చేస్తూ ఉంటారండి? మాది చికెన్ షాప్ అండి. చికెన్ షాప్? అవునండి. ఇప్పుడు కూడా అంతే? ఇప్పుడు అదేనండి. అంటే మీరు మీ నాన్నగారితో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదేనండి కంటిన్యూ చేసామండి. ఇక అదే వ్యాపారం, అదే దాంట్లో బాగా ఆరితేరిపోయి ఉన్నారంటారా? చిన్నప్పటి నుంచి అదే కదండి మరి. ఇంకా అంటే సేమ్ లైక్ మీ అల్లుడి గారు లాగానా, లేకపోతే చికెన్ అమ్ముతారా? చికెన్ అమ్ముతామండి, చికెన్ మటన్ మొత్తం మనం వాళ్ళైతే తయారు చేసి ఇస్తారో, మేమైతే మామూలుగా కోడిని చికెన్ చేసి అమ్ముతాం. డైలీ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు? ఎంత ఉంది మామూలుగా మాకు సరిపడగా వస్తుందండి. అంటే చెప్పకూడదా? అంటే మాకు లోటు లేకుండా వస్తుందండి, సరిపోతుంది. అంటే పోనీ ఎప్పుడైనా నేను చదువుకోలేదే అని ఫీల్ అయ్యారా? అస్సలు ఫీల్ అవ్వలేదండి. 10th క్లాస్ తాపించినది ఇంకా ఆనందపడ్డానండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు డిగ్రీలో అన్ని కంప్లీట్ చేసుకొని 12,000కి 13,000కి 15,000కి చేస్తున్నారు జాబ్. నాకు ఎంత తక్కువలో చూసినా ఒక నెలకి ఒక 30,000 ఎలాగ వస్తుందండి, లేదంటే అసలు వ్యాపారం లేదంటే. అలాంటిది మరి వాళ్ళకంటే చూస్తే నేను బెటరే కదండి. అలాగా
వాళ్ళు కూడా ఇంకొకరి కింద పని చేస్తారు, నాకు అలా కాదు, నా కింద ఇంకొక ఇద్దరు పని చేస్తారు షాప్ దగ్గర. నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మధ్యలోనే పాపకి సంబంధించి ఏదో ఒక ఎమోషనల్ వీడియో పెట్టారు. అంటే దాంట్లో ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అనేది అర్థం కాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. దాని వెనుక రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ముందు పాప పుడుతుంది అనుకున్నామండి మేము. ఓకే. అంటే మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా పాపే పుడుతుంది అని చెప్పారు. పాప కడుపు అది చూసి వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పాప పుడుతుంది అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పేసి మేము పాపకు ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. నాకు ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలే, పాప కన్నా బాబు పుడతారు కదా అని చెప్పేసి నేను కొద్దిగా ఎదురు చూశాను బాగానే. అందరు పాప అనుభూతులకు ఇంక నేను ఇంకా ఫిక్స్ అయిపోయానండి, నా పాప పుడుతుందేమో అని చెప్పేసి పాప ఫిక్స్ అయిపోతే డాక్టర్ గారు బయటకు వచ్చి బాబు పుట్టాడని చెప్పారు. ఇంకా ఆగలేదండి, ఆనందం బయటకు వచ్చేసింది. ఇంకా ఎమోషనల్గా ఇంకా ఏం చేస్తున్నామో తెలియలేదండి ఆ టైంలో. అది వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో తీసారు మాట పక్క నుంచి. ఓకే. మాకు తెలియదు అది చేస్తున్నట్టు. నాకైతే చిన్న బేబీస్ అంటే చాలా ఇష్టం. బేబీ అంటేనే ఇష్టం. అది మా ఇంట్లో అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓన్లీ టెంపరీగా కొంచెం సేపు ఆడుకుని వెళ్ళిపోవడమే. కానీ ఇది ఇంకా మాతోనే ఉంటారు కదా, సో అందుకు బేబీ పుట్టారు అని చెప్పినట్టే చాలా ఎమోషనల్ అయిపోయాను. సో అందుకే మా ఫ్రెండ్స్ అయితే అది వ్లాగ్ తీయమని నేను స్టార్టింగ్ చెప్పాను వాళ్ళకి, ఛానల్లో పెట్టాలి ఎమోషనల్ గా, మాకు తెలియకుండా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా అవి వ్లాగ్ తీయండి అని చెప్తే వాళ్ళు సీక్రెట్ గా తీశారు వ్లాగ్. సో అలా క్యాప్చర్ అయ్యింది, డాడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాను. ఓకే. అంటే మీకు ఎలాగో ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పుట్టారు, మీ పాపకి పాప కన్నా బాబు పుడితే నాకు ఆ లోటు తీరుతుంది కదా అనుకున్నాను అనమాట. ఇంకా అదే అయింది, నాకు ఇంకా చాలా ఆనందం వేసింది. ఆపుకోలేకపోయినా, వాటిని కంట్రోల్ చేసుకోలేకపోయినా. ఓకే. నార్మల్గా ఎవరైనా జస్ట్ ఇది క్యాజువల్ థింగ్, ఎవరైనా ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇంకొకరికి ట్రై చేస్తూ ఉంటారు. అవునండి. అంటే ఇంకెక్కడైనా బాబు పుడతాడేమో, మరొకసారైనా బాబు పుడతాడేమో అని. మీరు అలా ట్రై చేశారా? నేనైతే ఉంచుకుందాం అనుకున్నానండి. నాన్నగారు అయితే ఇంక వద్దని చెప్పేశారు. వద్దు, ఇంకా ఈ రోజుల్లో పెంచడం చాలా కష్టం అయిపోద్ది, వద్దంటే లేదు నాన్న ఈసారి బాబు పుడతాడు అనిపిస్తుంది నాకు, నేను ఉంచుకుంటానని చెప్పి చాలా బతిమారాను. నాన్నగారు డామినేషన్ ఎక్కువ. నాన్నగారు ఏమంటే అదే, ఇప్పుడు మేము ఏమంటే ఇలా ఎలాగో ఆయన ఏమంటే అది మేము ఇంకా తప్పదో చేయించుకోమంటే చేయించానండి, లేదంటే ఉంచుకుంది. మీ లైఫ్లో బాగా ఇక జీవితంలో ఇది మర్చిపోలేను అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉందండి, ఒకటి ఉంది బాగానే. ఈ పాపకి డెంగ్యూ వచ్చిన కొత్త అండి. డెంగ్యూకి మందులు లేవడ సరిగా 7 years ఎంత ఉంటుంది, అప్పుడు డెంగ్యూ వచ్చింది పాప ఫీవర్. డెంగ్యూ వస్తే ఇక్కడ చూపిస్తే మామూలుగా పొంగు అది అని చెప్పేసి మా ఊర్లో లోకల్లోని ఏ మందులు ఇచ్చేస్తారు. అది ఇంకా ఎక్కువైపోతుంది, మొత్తం ఈ పంత దద్దుర్లు ఎర్రగా అయిపోతుంటే కాకినాడ తీసుకెళ్ళి అమ్మవారు పూసారా, అమ్మవారు అని చెప్పారండి. ఇక్కడ తీరా చూస్తే అక్కడ కాకినాడ తీసుకెళ్తే ఆయన చూసిన వెంటనే చెప్పేశారు, బాలా చిల్డ్రన్స్ హాస్పిటల్ అని. ఆయన ఇది డెంగ్యూ అమ్మ, ఇది అర్జెంట్గా ఇక్కడ ఎక్కడ మందులు లేవు, బిల్లు అయితే నీకు పొలమని వేసేస్తారు కానీ దీనికి మందులు లేవు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి అని చెప్తే సరే అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ జాయిన్ చేసుకున్నారు. కానీ నేనైతే మాత్రం ఈ పాపకి ఏమైనా అయితే మాత్రం నేను కూడా చనిపోతాను డిసైడ్ అయిపోయానండి. మా అక్కలు నేను గట్టిగా పట్టించుకొని, అక్క ఒకవేళ పాపకి ఏమైనా అయితే మాత్రం నేను బతుకును, మీరు పెద్ద పాపను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి నేను ఇంకా బాగా సఫర్ అయిపోయాను, ఇంకా ఫిక్స్ అయిపోయాను చనిపోవడానికి. అప్పుడు ఇంకా 10 daysకి రికవర్ అయింది పాప. అప్పుడు పంపించారండి వాళ్ళు బయటకు. అప్పుడు మొక్కులు మొన్న తీర్చుకున్నామండి, పాప ఎసిడిటీ అన్ని అప్పుడే మొక్కిసుకున్నాను నేను. ఆ మొక్కులన్నీ మొన్న తీర్చుకున్నాండి. బాబోయ్, మీ పాపకి ఏదైనా అయిపోతే ఫ్యామిలీ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. లేదండి, చనిపోతాం డిసైడ్ అయిపోయానండి అప్పుడు నేను. అంత పిచ్చి. పిచ్చండి. మీ పెద్ద పాప అంటే ఎక్కువ ఇష్టం, మీ చిన్న పాప అంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఒకటేనండి, కానీ పిల్లలు ఇంకా కొద్దిగా క్లోజ్ గా నాకు మూమెంట్ ఉంటుంది బాగా ఇద్దరికైనా. ఆ అమ్మాయి కొద్దిగా డల్గా ఉండి ఏదో మూల నుండి టైప్. ఇంకా తను అంటే తన అమ్మ కూతురు, తను నాన్న కూతురు. అవునవునండి, అంతేనా? కానీ ఇద్దరు ఒకటే, కాకపోతే ఇంకా క్లోజ్ అంతే అండి, బాగా క్లోజ్. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఎక్కువ? ఇద్దరు ఇష్టమే, కానీ కొంచెం డాడీతో బాగా క్లోజ్ గా ఉంటాను. డాడీతో అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది చాలా. ఓకే. అండ్ మీరు మోనిత గారితో కూడా ఏదో వీడియో అండ్ ఫొటోస్ పెట్టారు కదా. అండ్ అంటే మోనిత గారు ఏమన్నా మీకు రిలేటివా? రిలేటివ్ కదండి, పాప. ఐ మీన్ మోనిత అంటే ఎవరో అనుకోవద్దండి, శోభా శెట్టి గారు. తను అంటే నేను ఫస్ట్ కార్తీక దీపం సీరియల్ చూసేదాన్ని అప్పట్లో. సో చూసాక తను చూసి ఎవరి అమ్మాయి చాలా బాగుంది అనేసి అనుకున్నాను. చాలా ఇష్టం తనంటే నాకు. సో బాగుంది అని అనుకున్నాను. కార్తీక దీపం నుంచి కార్తీక దీపం నుంచి చాలా అందంగా ఉంది అనుకున్నాను. తర్వాత తన యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ అయ్యి బాగా పెడుతుంది అనేసి బాగా నచ్చింది. సో ఎందుకో తనకి ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయాలనిపిస్తుంది. ఎడిటింగ్ బాగా వచ్చు నాకు. సో అందుకే తనది ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేద్దాము అనేసి అనుకున్నాను నేను. ఎందుకు కార్తీక దీపం నుంచి ఫ్యాన్ పేజ్ ఉంది. కార్తీక దీపం నుంచి.
సో 3 years అయిపోతుంది నేను ఫ్యాన్ పేజ్ అయితే పెట్టి 3-4 years అయిపోతుంది. సో కార్తీక దీపం చూసి అలా ఫ్యాన్ పేజ్ పెట్టాను. అలా మాట్లాడేదాన్ని, మాట్లాడితే చాలా బాగా మాట్లాడేది నాతో. ఏంట్రా, ఎలా ఉన్నావురా, తిన్నావారా అని. తర్వాత నేను ఏమైనా బాధపడ్డాను అనుకో లైఫ్లో, తనతో షేర్ చేసేసుకుంటాను వెంటనే. నాకు ఈరోజు చాలా బాధగా ఉంది ఇలా అని చెప్తే, కూల్గా ఉండమ్మా, కూల్గా ఉండమ్మా, ఏం అవ్వదమ్మా అలా మాట్లాడుతుంది. చాలా బాగా మాట్లాడేది. సో ఒకరోజు తను మీట్ అవ్వాలనిపించింది, హైదరాబాద్ రావాలి, తను మీట్ అవ్వాలనేసి అనుకున్నాను. సో అందుకే ఏంజల్ మిమ్మల్ని ఒక్కసారి మీట్ అవ్వాలనుంది, లైఫ్లో నా డ్రీమ్ ఇది. ఏంజల్ అని పిలుస్తాను తను నేను. ఏంజల్ అని పిలుస్తా. శోభ ఇలా ఏమన్నా వస్తే ఏంజల్ అనే పిలుస్తాను. నాకు మిమ్మల్ని మీట్ చేయాలని ఉంది, చాలా ఇష్టం కదా మీరంటే, నా లైఫ్లో డ్రీమ్ అది అంటే వెంటనే ఇంకేం ఆలోచించకుండా సరే మీట్ అవుదాం వచ్చే అని చెప్పింది. సో అలా మణికొండ వెళ్ళాం మేము అందరం కలిపి. మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా డాడీ, మేమందరం వెళ్ళాం. చాలా బాగా ట్రీట్ చేసింది నిజంగా. కూర్చోబెట్టుకుంది, చాలా బాగా మాట్లాడింది. అలాగే తను నాకు డ్రెస్ కూడా గిఫ్ట్ చేసింది నాకు. చాలా బాగా మాట్లాడింది. సో అప్పుడే నాతో షేర్ చేసుకుంది, ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నాను నేను, ఇలాగే ఎవరితో చెప్పుకు, నువ్వు నాకు చాలా ఇష్టం కాబట్టి నేను నీతో చెప్తున్నా అంటే నేను ఇంకా అలా ఉండిపోయాను. ఎందుకంటే నేను తన సెలబ్రిటీ కాబట్టి నేను అంత లవ్ చూపిస్తున్నాను, తను నా మీద రివర్స్లో అంతే చూపిస్తుంది. చాలా బాగా మాట్లాడింది. సో అప్పటికి ఇంకా హై లెవెల్ వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అలాగే నేను అడగకుండానే తను నేను నా పెళ్ళికి పిలుస్తాను, నువ్వు కన్ఫర్మ్గా రావాలి ఇలా చెప్పింది. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయాను నేను ఆ రోజు. ఎందుకు శోభ అంటే ఎంత ఇష్టం తెలీదు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, మీ ఇద్దరు కొంచెం చూడడానికి సిమిలర్గా ఉంటారు, అక్క చెల్లెల్లా అనిపిస్తారు మాకు అనేసి మా ఫ్రెండ్స్ అంటారు. అలా అనక ముందు నుంచి నాకంటే ఎందుకు ఇష్టం. అలాగే ఇప్పుడు కూడా ఏమంటారంటే, తను కూడా చేతుల్లా అంటూ మాట్లాడుతుంది, నువ్వు అలాగే మాట్లాడుతావు, ఏదో ఉంది మీ ఇద్దరికి కనెక్షన్ అని చెప్తారు అందరూ. కానీ ఎందుకో తెలియదు, అలా ఇష్టం. ఎవరి మీద అలా రాలేదు, ఒక సెలబ్రిటీ మీద, తన మీద అలా వచ్చేసిందండి. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత చాలా మంది ఆవిడ మీద నెగిటివ్ వచ్చేసింది కదా. సో అప్పుడు ఏమన్నా మీకు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇష్టం ఏర్పడిందేమో అనుకున్నాను. కార్తీక దీపం నుంచి మా ఫ్రెండ్స్ అందరూ ఏమనేవారంటే, నువ్వు కూడా అక్కడ బిగ్ బాస్కి వెళ్ళుంటే వాళ్ళందరూ కొట్టేద్దు, నువ్వు తను అన్నావు అని చెప్పారంటే, తనది కార్తీక దీపంలో నెగిటివ్ రోల్ కదా. సో అందుకు అందరూ కూడా అలా చూడడం మొదలు పెట్టారు, హౌస్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా. అందుకే అలా టార్గెట్ చేశారు. ఈ మొత్తం ఓల్డ్ అందరూ కూడా తను టార్గెట్ చేసి హేట్ చేసినా నేను మాత్రం తను ఎప్పటికీ హేట్ చేయను. అంత ఇష్టం. అయ్యో, బిగ్ బాస్ అసలు హేట్ చేయలేదు ఆవిడ, ఒక్కసారి కూడా హేట్ చేయలేదు. తను ఏం చేసినా నవ్వుకునేదాన్ని. బిగ్ బాస్ లో సపోర్ట్ చేసావా మరి? చాలా సపోర్ట్ చేశాను. నా 100% ఎఫెక్ట్ పెట్టాను మొత్తం అందరితో. కొన్ని డేస్ అయితే కాలేజ్కి వెళ్ళడం మానేసి కూడా సపోర్ట్ చేసి అందరు ఫోన్స్ తీసుకొని వచ్చేసి అంతలా. అయ్యో, చాలా ఇష్టం తనంటే. ఓకే, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎప్పుడైనా కలిసారా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఇంకా కలలేదు. తను ఇప్పుడు బిజీగా ఉంది. యాక్చువల్గా నేను తన ఫియాన్సీకి మెసేజ్ పెట్టాను, అన్నయ్య ఇలా మిమ్మల్ని మీట్ అవుదాం అనుకుంటున్నాను, శోభనే కాకుండా మిమ్మల్ని కూడా మీట్ చేద్దాం అంటే సరే అని చెప్పారు. కానీ ఇప్పుడు తను బెంగళూరులో ఉన్నట్టుంది. మాక్సిమం అవుతే రేపు మీట్ అవుతాను, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీట్. ఓకే, బాగానే ఉంది. ఫస్ట్ టైం వింటున్నాను. అంటే బిగ్ బాస్ తర్వాత శోభ గారి మీద చాలా నెగిటివ్ వచ్చేసింది అనమాట. కానీ ఇంత పిచ్చి అభిమానం ఉందని తెలియలేదు. నడిచింది ఆ రోజు గట్టిగా ఇప్పుడు ఆ రోజు వెళ్ళినప్పుడు December 14th మీట్ అయ్యాం లాస్ట్ ఇయర్ మేము. అప్పుడు ఆ రోజు అలా పట్టించుకొని చాలా ఎమోషనల్ అయిపోయింది. తను చెప్పింది, అలా నువ్వు అసలు ఎమోషనల్ అవ్వకు, నువ్వు అలా ఎమోషనల్ అయితే నెక్స్ట్ టైం పిల్లల్ని నేను చూసుకోండి. చాలా బాగా మాట్లాడింది. తను అలా మాట్లాడినందుకు ఇంకా బాగా ఎక్కువ ఇష్టం వచ్చేసింది తనంట నాకు. ఓకే, మీ లైఫ్ లో సాడెస్ట్ మూమెంట్ అంటే ఏంటో చెప్పారు కదా, బాగా బాధపడిన సందర్భం, అలాగే బాగా సంతోషపడ్డ సందర్భం అంటే? లేటెస్ట్ గా రీజన్ గా జరిగింది కదండి, బాబు పుట్టాడు. ఇంకా దాన్ని మించిన ఆనందం నా లైఫ్ లో ఏది లేదండి. దానికి అయితే మాత్రం ఇంకా హద్దులు లేవండి. ఇంకా కళ్ళంటే నీళ్ళు పెట్టించుకున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలా, ఆనందం తట్టుకోలేక. మొత్తం నేను, మా వైఫ్, పాప మొత్తం అందరం కూడా ఇంకా బాగా డీప్ గా ఏడ్చేసామండి ఇంకా ఆ రోజు. అదే బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి మాకు. ఫినాన్షియల్ గా కానీ లేకపోతే అసలు ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదా? అంటే జీవితం మీద సరైన అవగాహన ఉండదు కదా, వ్యాపారంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా అని. మొత్తం కలిసి ఉండేవాళ్ళం, నాన్నగారి ఫ్యామిలీ మొత్తం మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అన్నయ్య మేము మొత్తం అందరం కలిసి ఉంటే ఆటోమేటిక్గా మేము వ్యాపారం చేసి వచ్చి నాన్నగారికి అమౌంట్ అప్ చెప్పేసేవాళ్ళం. మొత్తం ఆ సెక్షన్ అంతా నాన్నగారు చూసుకునే వరకు మాకు ఆ బాధలు ఏం తెలిసి కాదు. నేను ఎప్పుడు వచ్చి 2014లో బయటకు వచ్చేసానండి. ఎందుకంటే మనకి సరిపోక మొత్తం చిన్న చిన్న ఏ ఉంటాయి కదండి, సరిపోక ఇల్లు మామూలుగా బయటకు వచ్చేసి బయట ఒక సైట్ తీసుకొని అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాను, మేడ కట్టాను, కింద రెంట్కి ఇచ్చేసి పైన మేము ఉంటున్నాం. పాపకి పెళ్ళికి చేసే ఉద్దేశం ఉంది కాబట్టి పైన ఒక రూమ్ వేసాం సపరేట్గా. వాళ్ళిద్దరు ఉండడానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు గట్టా మన లోపల బాగోదు కదా అని చెప్పేసి అటాచ్డ్ బాత్రూమ్తో పైన రూమ్ వేసాం. రూమ్ వేస్తే ఇప్పుడు మ్యారేజ్ కూడా వెంటనే రూమ్ వేసిన వెంటనే మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు అల్లుడు వచ్చారంటే ఇద్దరు పైన ఉంటారు, మేము కింద రూమ్లో ఉంటాం, కింద మామూలుగా రెంట్కి ఇచ్చేసామండి. ఇంకా అలా సరిపోతుందండి.
మన వ్యాపారం ఉందని ఈ రెంట్ ఎలా సరిపోతుంది ఉమ్. అంతే. అంటే ఏమన్నా ఇష్యూస్ అండి నార్మల్ బయటకు వచ్చేసారు అంటే? ఇష్యూస్ అంటే చాలకండి, ఒక రూము ఏం సరిపోద్దండి ఇంట్లో, దాని గురించి ఇంకా పిల్లలు ఎదుగుతున్నారు, ఒక రూమ్లో మొత్తం అందరూ మేనేజ్ అవ్వలేం కదండి, దాని గురించి బయటకు వచ్చేసామ్మా. ఓకే, బయటకు వచ్చేసి మీరు మీరు బయట సొంతంగా నేను మన పిల్లలకి మనం చేసుకోవడంలో ఉన్న ఆనందం వేరు కదండి. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు నాకు నచ్చదండి. నా పిల్లలకి నా సొంతంగా నా సొంత డబ్బులతో చేసుకోవడం నాకు ఆనందం. ఇద్దరికి కూడా మెచ్యూర్ ఫంక్షన్లు చేసుకున్నాను, పాపకు మ్యారేజ్ చేశాను, సాటిస్ఫాక్షన్ వేరండి. అండ్ మీ అల్లుడిని కూడా ఇల్లరికం తెచ్చేసుకున్నారా? లేదండి, రానన్నాడు. లేదా తీసుకొచ్చేసుకుందాం శుభ్రంగా. వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు ఇచ్చిన బాగుండు, మా దగ్గర ఉంచేసుకుందాం శుభ్రంగా. ఓకే, ఎప్పుడైనా వస్తే పైన ఉండడానికి మాత్రం వెళ్ళాలి. అవునండి అవునండి అవునండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయికి మ్యారేజ్ అని వీళ్ళు వెళ్తారండి పైకి, మా అమ్మాయి మీద కింద ఉంటాం. అంటే గెస్ట్ రూమ్ టైప్ మాట పైన, గెస్ట్ రూమ్ లాగా. అంటే మరి ఒకే ఇయర్ లోనే పెళ్లి చేసేయడం, ఇల్లు కట్టేయడం, పెళ్లి చేసేయడం, బాబు పుట్టేయడం, మరి ఇప్పుడు ఏమనిపించలేదా? ఇప్పుడు అంటే చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటాయండి, మొత్తం అన్ని ఒకే సంవత్సరం వచ్చేయడం వల్ల కొద్ది మామూలుగా ఫైనాన్షియల్ గా బయట తీసుకొని అలా అడ్జస్ట్ చేసామాట. మనకి ఇప్పుడు వచ్చేది అలాగే సీజన్ అండి. ఇప్పుడు దాకా అంటే మనకు కార్తీక మాసం అది పెద్దగా సేల్స్ అయ్యి ఉండవు, దానివల్ల అయ్యి కలిపి కొట్టేసి బయట తీసుకొని ఇంకా ఎలా మేనేజ్ చేసాం. మన సీజన్లో తీర్చుకోవడమే నెమ్మదిగా. ఓకే, మీ చిన్నతనంలో బాగా ఎవరిని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? అంటే మనకి ఫేవరెట్ హీరో లాగా ఎవరైనా ఉంటారు కదా? అవునండి, నాకైతే చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఆయన రాకముందు అయితే చిరంజీవి అంటే ఇష్టం ఉండేది. ఆయన వచ్చిన తర్వాత చిరంజీవి గారిని వదిలేసాం, ఈయన పట్టుకున్నామండి. ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు అని తెలిసి సినిమాలు తినన్నాడని చెప్పి అప్పుడు ఆయన పడుకున్నాడు కదా చరణ్ గారు, ఆయన మీదకి వెళ్ళాం. అలా ఫోకస్ మారుతుంది అంతే అండి. మళ్ళీ ఈయన సినిమాల్లోకి వచ్చారు కదండి, ఇద్దరిని చూసుకుంటున్నామండి. ఓకే, కానీ మెగా కాంపౌండ్ నుంచి మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే మాకు అందరికి కూడా. ఫ్యామిలీ నాకు స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కూడా తెలియదు, అంతగా ఏం లేదు. డాడీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేవారు, ఎవరో అస్తమాను తగ్గిస్తారు అనేసి టీవీలో చూశాను. అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులన్నీ వేశారు, అది చూసాక అమ్మ బాబు రియల్ హీరో అంటే ఇతనే అనేసి అనుకొని ఇంకా ఫిక్స్ అయిపోయాను అప్పటి నుంచి. ఒకసారి మా పెద్దాపురానికి వచ్చారు ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్. సో డాడీ నేను కూడా అప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నాను, డాడీ నేను ఇద్దరం వెళ్ళాం. సో చూసి నాకు ఏడుపు వచ్చేసింది, చాలా ఏడిస్తాను ఇంకా. పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ ఎంత బాగున్నాడు అని, వైట్ కలర్ కుర్తా అండ్ షర్ట్ వేసుకున్నాడు, చాలా బాగున్నారు. అయితే చూసి చాలా ఎమోషనల్ అయిపోతే నా పక్కన ఉన్న అంకుల్ ఏమన్నారంటే, అమ్మ ఇంకొంచెం గట్టిగా వేయడమ్మా, అందరూ అప్పుడు పవన్ కళ్యాణ్ నీ దగ్గరికి తీసుకెళ్తారమ్మా. చాలా హ్యాపీగా అనిపించింది, కానీ అవ్వలేదు. ఇంకొంచెం గట్టిగా ఏడ్చుంటే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఏడ్చాను కానీ అవ్వలేదు. వినపడదండి అలాంటిది, ఆయన పవర్ అలాంటి. చాలా మంది వచ్చారు, నాకు అది చూసి చాలా ప్రౌడ్ గా అనిపించింది. అదే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడడం. మరి 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఓట్ నాకు ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు ఓటు కూడా రాయించుకుందండి, వచ్చింది ఓటు బాబు ఓటు వచ్చింది. పవన్ కళ్యాణ్ కి వస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా, ఎవ్రీ టైం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేడు ఎవరికి వేస్తావు? పవన్ కళ్యాణ్ లేరు కాబట్టి తెలుగుదేశంకి వెళ్తున్నాను అంతేగాని పవన్ కళ్యాణ్ మాత్రమే. ఏమన్నా ఈ ఇష్యూస్ వస్తే చూసుకోండి మరి. అందరికీ తెలుసు ఆటోమేటిక్ గా మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని. సిచ్యువేషన్ వచ్చినప్పుడు షో చేస్తాను, నేను ఇది వస్తామని చెప్పను కానీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే మాత్రమే చెప్తాను, నాకు ఓవరాక్షన్ చేయడం నచ్చుతుంది. మీ నాన్నగారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మై రియల్ హీరో. రియల్ హీరో స్ట్రెంత్ అని చెప్పొచ్చు, చాలా కేరింగ్ గా చూసుకుంటారు డాడీ. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా కాలేజ్కి డాడీయే డ్రాప్ చేస్తారు, డాడీయే తీసుకెళ్ళి డాడీయే డ్రాప్ చేస్తారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బస్ మీద లేదంటే బై వాక్ అలా వెళ్తారు, కానీ నేను మాత్రం ఎప్పుడు డాడీతోనే వెళ్తాను, డాడీతోనే వస్తాను. సో అది నాకు బాగా ప్రౌడ్గా అనిపిస్తుంది, ప్రిన్సెస్ లా ఫీల్ అవుతాను నాకు డాడీ అలా రావడం వల్ల. అండ్ ఇది జస్ట్ నార్మల్గా అడుగుతున్నా, చెప్పండి, మీ పాప అంటే అంత ఇష్టం కదా, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీ పాప లవ్ మ్యారేజ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? నాకు నమ్మకం ఉందండి, నా ఇష్ట ప్రకారం చేసుకుంటుందండి, ఫుల్ కాన్ఫిడెంట్, నా మాట దాటదండి. మీరు ఫిక్స్ అయిపోయింది అంతేనా? అంతే, నాన్న తర్వాత ఎవరైనా. మీకు పర్సనల్ గా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, క్రేజీ మెసేజెస్ ఏమైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా చాలా వస్తున్నాయండి బాబు, ప్రపోజల్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రపోజల్స్ పాతన అయిపోయి ప్రపోజల్స్ వస్తున్నాయి, పెళ్లి ప్రపోజల్సా? మీరు చాలా బాగుంటారు, మీతో మాట్లాడాలని ఉంది అదేంది అని చెప్పి మొత్తం మీద చాలా మంది పెడుతున్నారు. వాళ్ళు నేను వెంటనే రిజెక్ట్ చేసేస్తున్నాను అందరూ, నాకు మెసేజ్లు రాకంటే వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే నాకు
అన్నీ మా ఆవిడేనండి. ఏదైనా సరే మా మా భార్యకి అన్యాయం చేయకూడదు, అదేనండి నా పాలసీ. ఈ వయసులో మనవడు పుట్టిన తర్వాత మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయా? విన్నారా అసలు మీ డాడీకి ఈ టైంలో తెలియదు నాకు. తెలీదా? చెప్పలేదా? చెప్పలేదు. అయ్యో, చెప్పకుండా దాచేసారనమాట. ఓకే. నార్మల్గా సోషల్ మీడియా అన్న తర్వాత బ్యాడ్ కామెంట్స్ అనేవి, నెగిటివిటీ ఎంత నార్మల్గా ఉన్న పాజిటివిటీ ఎంత ఉన్నా నెగిటివిటీ ఉంటుంది కదా, అలా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? చాలా వచ్చాయి. వచ్చేది. సో పాజిటివ్ ఎక్కువ వచ్చినాయి, కానీ నెగిటివ్ ఎలా అంటే చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఆటోమేటిక్గా యంగగానే కదా ఉంటారు, ఇది మ్యాటరా, ఇది కూడా మేము వెయ్యాలా, ఇలా ఆటోమేటిక్గా వచ్చినాయి. సో తర్వాత ఏంటంటే వీళ్ళు వైఫ్ పిల్లలో కాదు, వీళ్ళు అలా షో ఆఫ్ అంతే, ఇవి రియల్ కాదు ఎడిటింగ్ ఫొటోస్ వీళ్ళు అనేసి అలా కొంచెం నెగిటివ్. సో అది చూసుకొని అమ్మ బాబోయ్ అనేసి ఇంకా కేర్ చేసేదాన్ని కాదు. అసలు నేను కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చేద్దాం, మీరు చూసారా అనేసి ఇలా రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ మనకి ఎందుకులే, సోషల్ మీడియా అంటే ఇదంతా కామనే కదా అనేసి డోంట్ కేర్ అనుకున్నాను. ఆయన బాధపడిపోయి ఉంటారే మాటలు వింటే. అయ్యో, నేను ఆయన పెట్టినట్టు తెలియదండి నాకు ఇప్పుడు దాకా. ఒకరికొకరు చెప్పుకోకుండా చాలానే ఉన్నాయి అయితే. అంటే పాజిటివ్ అంటే చెప్పొచ్చు, కానీ నెగిటివ్ అలా చెప్తే ఫీల్ అవుతారు కదా ఆటోమేటిక్గా. కొంతమంది అయితే అన్ని పిల్లలు అయి ఉండొచ్చు, అలాగా కావాలని దీని గురించి ఏంటంటారు దాన్ని, ఫాలోవర్స్ గురించి పాపులారిటీ గురించి పెడుతున్నారు, ఇలాగా మీరు ఎవరో నమ్మకండి, ఇది ఫేక్, అలా పెడతారు. ఇంకా మనం ఏం పట్టించుకోకూడదు అంతే ఇంకా వాళ్ళకమ్మ. ఈ వయసులో ఇంత ఎంగున్నారు కదా, ఆ వయసులో ఎట్లుంటారా అని ఆలోచిస్తున్నాను. అందరూ పెట్టాం కదండి ఫోటోస్, ఇన్స్టాలో ఉన్నాయండి. కొంచెం పాత హీరో ఉదయ్ కిరణ్ లా ఉంటారు ఆ ఏజ్ లో. అవునా? అందరూ అదే అనేవారు, ఉదయ్ కిరణ్ లా ఉంటారు. అంటే షేవ్ లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఆ ఫోటో. ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, అప్పుడు కూడా ఉదయ్ కిరణ్ తో పక్క పక్కన కంపేర్ చేస్తే సేమ్ అలాగే అనిపిస్తారు ఉదయ్ కిరణ్ లా. ఎంగేజ్ లో ఉన్న ఫోటోస్. ఓకే. ఎవరైనా చెప్పారండి అలాగా మీకు ఉదయ్ కిరణ్ లా అంటారు? ఉదయ్ కిరణ్ లా ఉంటారన్నారు ఎవరో మొన్న, ఎవరో వేరే సిద్ధార్థ లాగా ఉన్నారంటారు కొంతమంది. చాలా సూర్య అంటారు, సూర్య, నాని, అందరితో పోల్చేస్తున్నారండి. మీరెవరు అనుకుంటున్నారు మరి? నేను నాకులాగా ఉన్నాను అనుకుంటున్నానండి. ఒకళ్ళైతే మహేష్ బాబు గారి దగ్గర మీకు ఏమైనా క్లోజ్, ఆయన దగ్గర ఏమైనా ట్రిక్ తీసుకున్నారా మీరు అని కొంతమంది అలాగే ఆఫీసర్ పోస్ట్ చేసే రీజన్. ఇప్పుడు సంతూర్ డాడీ కాస్త సంతూర్ తాతయ్య అయిపోయారు, ఇంకేమవుతారు ఫ్యూచర్ లో తెలీదు. అవునండి. అది చూసి వాళ్ళందరికి మాత్రం చెప్తున్నాను ఒకటేనండి, ఈ అమ్మాయి నా చిన్న కూతురు, మీరు చూసేది మా ఆవిడి, మా పెద్ద పిల్ల, నెక్స్ట్ ఏమో మా అల్లుడు, మీరు ఎన్ని అనుకున్నా అనవసరం నాకు, ఇది మాత్రం నిజం. ఓకే, థ్యాంక్ యూ.